గాడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్ట్. ఏమి లేదు, ఇది ఎక్కడో వాట కాదు, మనం చదువుకున్న మూలవాక్యమే. మొదట మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి, ఆ మీదట అవన్నీ మీకు లభించు. అదే మన ధ్యానాంశం. పుట్ గాడ్ ఫస్ట్ అంటే ముందు దేవుణ్ణి పెట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పనులన్నీ, మిగిలిన పనులన్నీ, రెస్ట్ అంటే మిగిలినవన్నీ ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఈ మాట ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రహం గారు మాట్లాడిన మాట. పుట్ గాడ్ ఫస్ట్, గాడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్ట్. గారు వింటున్నారా? ఏమన్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏమన్నారు? దేవుణ్ణి మీరు మొదట పెట్టుకోవాలి. అన్నిటికీ దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నీ పనులన్నీ ఆయన చూసుకుంటాడు. ఇది నా కల్పితమైన మాట కాదు, భక్తుల అనుభవం, బైబిల్ అనుభవం, నా అనుభవం కూడా. యేసుప్రభుల వారు కూడా చెప్పింది కూడా అది. యేసుప్రభు చెప్పింది కూడా అది. మీకు 3 వాక్యాలు చదివి ఇచ్చాను. సామెతల్లో సొలొమోను మహారాజు చెప్పిన వాక్యం చదివించాను. స్వయంగా యేసు ప్రభువే కొండ మీద చెప్పిన మాటలు చదివించాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్పిన మాటలు కూడా చదివించాను. ఈ 3 ఇంటికి వెళ్ళినాక హోంవర్క్ గా ఒకసారి చదువుకోండి. మీ గుండె ఎలా ఉంటాయి తెలుసా? గాలిలో తేలినట్టుంది అన్నట్టుంటాయి. గుండె పేలినట్టుంది. అవును, మన గుండెంతా బండలాంటి గుండె పేలి గాలిలో తేలినట్టుగా మనం తేలికైపోతాం. ఎప్పుడు? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి ఈ 3 వచనాలు హోంవర్క్ చేయండి. సొలొమోను గారు చెప్పిన సామెతల గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి 10వ వచనం దాకా. కుమారుడు వాక్యం యేసు ప్రభుల వారు చెప్పిన కొండ మీద ప్రసంగం 6వ అధ్యాయం చివరి వచనాలు. అట్లాగే ప్రభు పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన సంఘం చెప్తూ ఆనందించుడి. నేను మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. దేని గురించి మీరు చింతించవద్దు. ప్రతి సమయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తులతో దేవుడికి మీ మనవులు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకు కావలియుండును. ఇంకా కొంచెం కిందకి వెళ్ళి మీరు చదివితే అద్భుతమైన మాటలు అక్కడ ఉంటాయి. చాలు, ఆ వచనంలో ఉన్న చివరి ముక్క చదువుతారు చూడండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతివో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద మీరు మనసు పెట్టి, నా వలన మీరు ఏమేమి విన్నారో, ఏమేమి నేర్చుకున్నారో వాటిని గనక మీరు అనుసరించిన వారైతే అప్పుడు దేవుడే మీకేమవుతాడు? ఎందుకంటే మనకేం కావాలా? రైట్, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా వాక్య సందేశం ఏంటంటే, మొదట దేవుడు రాజ్యాన్ని, దేవుడు నీతిని మనం వెతకాలి. ఆ తర్వాత ఈ వచనాలు ఎవరికి చెప్తున్నారు? స్వయంగా మనం సేవించే మన ప్రభువే ఆనాడు సమాజానికి చెప్పారు, శిష్యులకు చెప్పారు. ఈరోజు దేవాలయంలోకి వచ్చిన మనకు చెప్తున్నాడు. ఎంతమందికి నమ్మకం దేవుడు మాటలంటే? ఎక్కడ దాకా నమ్మకం? పెదాల దాకా, నోట్ల దాకా, హృదయం దాకా, చేతల్లో దాకా, ఎక్కడ దాకా నమ్మకం ఆయన మాటలంటే? రైట్, వినండి. ఈ మాటలు స్వయంగా ప్రభువే చెప్పిన మాటలు. మన ప్రభువు, మనం సేవించే ప్రభువు చెప్పిన మాటలు. ఇది కొండ మీద ప్రసంగం, కొండపైన ప్రసంగం. భారతదేశంలో మనం బ్రతకాలంటే ఒకటి పాటించాలి, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మనం పాటించకుండా దానికి విరుద్ధంగా మనం బ్రతికామంటే భారతదేశంలో ఉండనివ్వరు. ఇదిగోండి మన రెడ్డి గారు
రేపు నైజీరియా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేం పాటించాలి? వాళ్ళ రాజ్యాంగం పాటించాలి. సింగపూర్ వెళ్తే సింగపూర్ రాజ్యాంగం పాటించాలి. అమెరికా వెళ్తే అమెరికా రాజ్యాంగం పాటించాలి. భారతదేశంలో ఉంటే అట్లాగే క్రైస్తవులం అయిన తర్వాత, క్రీస్తు ప్రభుని స్వర్గీయ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన కూడా మనకి ఏమి ఇచ్చాడంటే ఒక రాజ్యాంగం ఇచ్చాడు. ఎక్కడుంది ఆ రాజ్యాంగం? ఇగో ఈ 3 అధ్యాయాలే. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు పౌరలోక చట్టాలు, క్రైస్తవుడికి దేవుడిచ్చిన రాజ్యాంగం. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు పరలోక పౌరులుగా మార్చబోయే మనందరికీ దేవుడిచ్చిన చట్టాలు, కాన్స్టిట్యూషన్. ఆ చట్టాల్లో పొందుపరిచిన ఒక మాటే ఇప్పుడు మనం చదువుకున్న మాట. ఏంటా మాట? మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, ఆ మీదట మీకు అవన్నీ అనుగ్రహింపబడును. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వచనాలు చెప్పడానికి పైన ప్రభు చాలా వచనాలు చెప్పారు. 5వ అధ్యాయంలో ఎవరు ధన్యులో చెప్పాడు. 6వ అధ్యాయం ప్రారంభంలో ఎలా దాతృత్వం చేయాలో చెప్పాడు, ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు. చెప్పి ఈ వచనాలు చెప్పడానికి ముందు ఏ దాసుడు 2 యజమానులకి దాసుడుగా ఉండనేరడు. ఎందుకంటే ఎవరిని సంతోష పెట్టలేడు. మీరు ఉంటే సిరికి దాసులుగా ఉండండి, లేదా నాకు, కానీ సిరికి నాకు ఇద్దరికి మీరు దాసులుగా ఉండలేరు అని ప్రభు చెప్తూ, ఎందుకు సిరి గురించి అక్కడ మాట్లాడారు? మనుషులందరికీ కనపడే ధనం మీద నమ్మకమా, కనపడే దేవుడి మీద నమ్మకమా? డబ్బు అయితే ఏసీ ఇచ్చింది, డబ్బు అయితే కారు ఇచ్చింది, డబ్బు అయితే ఇల్లు ఇచ్చింది, డబ్బు అయితే గొలుసు ఇచ్చింది, డబ్బు అయితే అన్నం పెట్టింది, డబ్బు అయితే అన్నీ ఇచ్చింది. మరి దేవుడు ఏమిస్తాడు? ఏమిచ్చాడు? ఆయన అయితే ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వడు. కానీ డబ్బు అయితే చెప్పరే. ప్రభు అంటున్నాడు, కాబట్టి కాసేపు డబ్బు, కాసేపు నేను కాదు కాదు కాదు. అట్లా అయితే మీరు ప్రమాదంలో పడతారు. మీరు ఎవరికైనా ఒకరికే దాసులుగా ఉంటారు. అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సమస్తమును అనుభవించుటకు ధారాళముగా అనుగ్రహించుచున్న దేవుని యందు నమ్మకం ఉంచుము. చదవగలరది అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటది. అంటే చివరి వచనాల్లో ఉంటది. రిఫరెన్స్ ఎంత మరి? 17వ వచనం, 6వ అధ్యాయం 17వ అధ్యాయం చదవండి. ఇహమందు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుడి యందే. చాలు. అంటే ప్రభు అక్కడ చెప్పిన మాట పౌలు గారు ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎందుకనంటే సకమనస్త దురాశలకు మూలం ఏంటి? దాన్ని ప్రేమించి చాలా మంది ఏమయ్యారంట? అక్కడే ఉండదు, పౌలు అక్కడే చెప్తాడు. తమను తాము పొడుచుకుని ఇస్కరియోతు యోధ దేని ప్రేమించి చనిపోయాడు? అననయ సప్పేర దేని ప్రేమించి చనిపోయారు? గెహాజీ దేని ప్రేమించి చనిపోయాడు? ఆకాను దేని ప్రేమించి చనిపోయాడు? నేను చెప్పిన వాళ్ళందరూ దాన్ని ప్రేమించి చనిపోయిన వాళ్ళే. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తున్నాడు? అయినా ఈ ధనం మీకు ఎందుకు? చక్కని బట్టలు కట్టుకోవటానికి, మంచి ఇల్లు తయారుకోవటానికి కదా, అందుకే కదా. అయితే ఆకాశ పక్షుల్ని చూడండి, అవి ఎత్తవు, పట్లలో కూర్చుకో.
2 గాజులకు అమ్ముడుపోతాయి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని లోకాసు వార్తలు ప్రభువే అంటే. ఆ తర్వాత అడవి పువ్వులు చూడండి, సొలొమోను కంటే కూడా, సొలొమోను ఎటువంటి వాడు? ఇజ్రాయేలుకు మహారాజు. అతని వైభవం ఎలాంటిది? అతనికి ఉన్న జ్ఞానం కానీ, అతనికి ఉన్న ఆస్తి కానీ, అతనికి ఉన్న సౌఖ్యాలు కానీ మరి ఎవ్వరికి లేవని చెప్పి మొదటి రాజుల గ్రంథంలో రాయబడింది. అటువంటి సొలొమోను కంటే కూడా ఈ అడవి పువ్వులు ఎంతో చక్కగా అలంకరించబడ్డాయి. ఎవరు అలంకరించారు వాటిని? కాబట్టి ఇవాళ నుండి రేపు అవి ఏమవుతాయి? పొయ్యిలో వేయబడతాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదు. అయినా ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అని వీటి గురించి ఎవరు చింతిస్తారు? అన్యులు అని పరమాట రాశాడు ఆయన. ఎవరు? అన్యులు. అన్యులు. అందుకే ఆయన ఏమన్నా అల్ప విశ్వాసులారా ఏమన్నా అక్కడైనా? అల్ప విశ్వాసులు వీటన్నిటిని గురించి ఏం చేస్తారు? విచారిస్తారు. అల్ప విశ్వాసులు అంటే ఏంటి? ఇక్కడ విశ్వాసం లేదని కాదు, దేవుడు అంటే నమ్మకం లేదని కాదు. వీళ్ళకి దేవుడు అంటే నమ్మకం ఉంటది, రక్షణ పొందే నమ్మకం ఉంటది, నిత్య జీవానికి వెళ్ళే నమ్మకం కూడా ఉంటది. కాకపోతే ఈ లోకంలో ఏం చెప్పండి అంటే సిరికి దాసులై ఉంటారు. అందుకే ప్రభు ఏమని చెప్తున్నాడు? మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని, అప్పుడు అవన్నీ ఏంటి? పైన ఉన్నాయన్నీ మీకే ఇస్తాను. ఇది పాస్టర్ గారి మాట కాదు, దేవుడి మనస్సు. మీరు సేవిస్తాకు వచ్చారే, మీరు ఆరాధిస్తాకు వచ్చారే, మీరు నమ్ముకున్నారే, ఆ దేవుడి మనస్సు. సకల సృష్టికి కారణభూతుడైన మహా మహిమ కలిగిన దేవుడి మనస్సు ఏంటి? పుట్ గాడ్ ఫస్ట్, గాడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్ట్. నన్ను ముందు పెట్టుకో, నేనేం చేస్తాను? ఇక అదే మాట అక్కడ చెప్పింది ఆయన. అదే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతికితే తండ్రి ఏం చేస్తాడు? అక్కడ అద్భుతమైన ఒక మాట అంటాడు, వాటిని పోషించే తండ్రి ఇవన్నీ మీకు కావాలని చెప్పి ఆయనకు తెలియదా? నువ్వు తినాలనే సంగతి ఆయన తెలియదా? నువ్వు ధరించుకోవాలనే సంగతి ఆయనకు తెలియదా? నువ్వు బ్రతకాలనే సంగతి ఆయనకి తెలియదా? ఆ వాటిని అంత బాగా ప్రేమించిన వాడు నిన్ను ప్రేమించడా? వాటిని అంత బాగా పోషించేవాడు నిన్ను పోషించడా? అందుకే అయ్యగారు ఏమని రాశారు పాట? ఎవరు కావాలి? యేసును నాయకుడు తప్ప, యేసును పోషకుడు తప్ప, యేసును వైద్యుడు తప్ప, యేసును రక్షకుడు తప్ప. అయ్యా అందరూ నువ్వులోనే ఉన్నారు, నాకు ఇంకెవరు కావాలి? నాకు ఇంకెవరు కావాలి? అందుకే సొలొమోను మహారాజు ఏమన్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. స్వబుద్ధి ఏం చెప్పింది? స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఈ ప్రవర్తనంతటిని ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారం అంటే ఆయన మనస్సు. ఆయన మనసు ఏమంటుంది? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. ఆయన మనసు అది, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. కానీ మన స్వబుద్ధి ఏమంటది? మానవ స్వబుద్ధి ఏమంటది? అందుకే అయ్యగారు ఒక మాట అన్నారు, మీరు నేను చెప్తాను కానీ మీరు అన్ని మర్చిపోతారు, గుండెల మీద రాసుకుని వెళ్తున్నా. అబ్బాయి నా పని నీ పనిలాగా చెయ్యి, అప్పుడు నేను నీ పని నా పనిలాగా చేస్తాను అన్నాడు. అయ్యగారికి ప్రభు చెప్పిన మాట గుండెల మీద రాసుకెళ్ళాలి. మీరు ఏమన్నారు? అబ్బాయి నా పనిని నీ పనిలాగా చెయ్యి. ఏంటి? దేవుడికి ఏం పనులు ఉంటాయి? గారు దేవుడికి ఏం పనులు ఉంటాయి? ఆయన సేవించే పని, ఆయన సువార్త చెప్పే పని, ఆత్మలకు 4 మాటలు చెప్పే పని, అవసరతలో ఉన్న వారికి 5 అనాలు ఇచ్చే పని. ఎందుకంటే దేవుడి పనులు ఏముంటాయి? అబ్బాయి నువ్వు నా పని నీ పనిలాగా చెయ్యి, అప్పుడు నేనేం చేస్తాను? నీ పని నా పనిలాగా చేస్తాను. అందుకే అయ్యగారు అన్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవటం అంటే దేవుడికి పని చెప్పటం అన్నారు. ఏంటి? దేవుడికి పని చెప్పటం.
అంటే మన పని మనం చేస్తే కొంచెం కొంచెంగా చేస్తాం, కానీ దేవుడే మన పని చేసి పెడితే అంతే కదా. మన గుప్పుడు ఇంత, కానీ దేవుడు చెయ్యంత. ఆయన ఏమన్నారు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంత విశాలమైన మహాదేవుడికి మన పని ఆయన చేయటం ఎప్పుడు సాధ్యం? మనం ఆయన దగ్గర కూర్చున్నప్పుడు. మనం ఆయన దగ్గర దేవుడికి మహిమ కలుగున కాక. అయ్యగారికి పని పడింది. రైట్, గాడ్ బ్లెస్ యూ. మేడమ్మా నేను వస్తాలే వెళ్ళు మనకు పని లేదుగా. రైట్, ప్రభుకి మహిమ కలుగున కాక. పెద్ద పని ఏం కాదు. ఎవరో పై అధికారులు వస్తున్నాయంటే బ్లీచింగ్ వేయాలంటే ఏంటి కాడ అంతే. తాళం ఇవ్వాలా? అది మడమ్మకి తాళం ఇవ్వయ్యా. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎక్కడికి వచ్చాగాం? ఎక్కడికి వచ్చాగాం? దేవుడు పని మన పనిలాగా చేస్తే మన పని ఆయన పనిలా చేసి పెడతాడు అంతే. ఇది మామూలుగా మనందరికి అలవాటే. మనకెవరైనా కొంచెం పొలం ఇచ్చారంటే వాళ్ళ పని అంతా ఎవరి పనిలా చేస్తాం? మన ఇంట్లో పెళ్ళి వచ్చింది అనుకోండి, ఇక వాళ్ళు ఏం చేస్తారు? మీ కూతురికి జాకెట్లు, చీరలు, చెప్పులు, శాంతాలు అన్నీ వాళ్ళే తెచ్చేస్తారు. శాంతాలు ఏంటంటే నువ్వు పెట్టి నాకు కూడా ఇట్లా అప్పుడు ఉండే, ఇప్పుడు లేవులే. కాబట్టి అవన్నీ తెచ్చేసేవాళ్ళు. మనకు అలవాటే కదా. దాన్ని ఊడిగం అంటారు. దాన్ని ఏమంటారు? ఊడిగం. వాళ్ళకి ఊడిగం చేసామంటే చాలు, వాళ్ళు ఏం చేసి పెడతారు? మనకు అవసరం వచ్చిన రోజు అన్నీ తెచ్చి పెడతారు. అదేదో దేవుడు ఏమంటున్నాడు? నాకు చెప్పు, నా పని నీ పనిలా చేయి, అప్పుడు నీ పనులన్నీ నా పనిలా చేసి పెడతా. నన్ను నువ్వు ముందు పెట్టుకో, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. ఫ్రెండ్, ఇప్పుడు ఈ వాక్యం కాడికి వెళ్ళి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటి దేవుడి నీతి అంటే? ఏంటి దేవుడు రాజ్యం అంటే? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు కదా. అసలు ఏంటి దేవుడి నీతి, ఏంటి దేవుడు యొక్క రాజ్యం? వెరీ సింపుల్. నీతి అంటే నమ్మటం, నడవటం. నీతి అంటే నమ్మటం, నడవటం. ఏమి నమ్మటం, ఏమి నడవటం? యేసు ప్రభువు దేవుడు అని నమ్మటం. ఎందుకంటే నమ్మటం కూడా నీతి అంటారేమో. దేవుడు ఎవరు? నిరాకారుడు. ఆయన కనపడ్డు, నిరాకారుడు. కాబట్టి నిరాకారుడైన దేవుడిని మనం ఏం చేయాలి? కనపడి దాన్ని నమ్మటం అంటే కష్టం. కనపడని దాన్ని నమ్మటం చాలా కష్టం. ఇప్పుడు డబ్బు కనపడుతుంది కాబట్టి నమ్మేస్తాం మనం. కూలికి వెళ్తే 100 రూపాయలు వస్తాయి కాబట్టి, కానీ మందిరానికి వస్తే ఏమొస్తాయి? అయ్యో కనపడతాయి, ఏవి మళ్ళీ దానివే ఆశీర్వాదం అన్నాం. మందిరానికి వస్తే ఏమొస్తాయి? టైం వేస్ట్, మోకాలు నొప్పులు తప్పుతాయి. అదే గంట సేపు పనికైతే 100 రూపాయలు ఇస్తాయి. అవి కనపడతాయి కాబట్టి దాని మీద మనకేముంటది? 100 వస్తే తింటాం. మళ్ళీ చెప్పారు అది. 100 వస్తే చక్కగా అన్నం వండుకు తింటాం. ఆరాధనకు వస్తే ఏమొస్తాయి? ఏమి రావు. అంటే మనిషికి కనపడిన దాన్ని నమ్మటం కష్టం, కనపడేదాన్ని నమ్మటం తేలిక. మరి దేవుడు కనపడతాడా? ఎందుకని? ఆయన నిరాకారుడు, ఆయన అదృశ్యుడు, ఆయన ఆత్మ. ఆత్మ అయిన దేవుడిని మనం ఏం చేయమంటున్నాడు వాక్యం? నమ్ము. అందుకే అబ్రహాం గారు ఏం చేశారు? దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు క్రైస్తవ సంఘానికి పట్టిన దరిద్రం అదే. ఏది? నమ్మకపోవటం. పౌలు గారు ఏమి చెప్పాడు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పలేదా? చెప్పాడు ఆయన. కనపడేవన్నీ ఒక రోజుకి కనపడకుండా పోతాయి, కనబడనివి ఒక రోజు ఉనికిలోకి వస్తాయి. అందుకే మా బాహ్య పురుషుడు కృషించిపోయినను మా అంతరంగ పురుషుడు దినదినమును
నూతన పరచబడుతున్నాడు. ఈ చులకబారిన శ్రమలు మాలో అంతకంతకి మహిమభారాన్ని కలగజేస్తున్నాయి తప్పితే వీటికి మేమేమి భయపడేది. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్పాడు ఆ మాటలు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? అదృశ్యుడైన దేవుడి యందు అతడు ఉంచిన అదృశ్యమైనవి దేవుడు ఇవ్వబోయే వాటి యందు అతడుకు ఉన్న నమ్మకం. కాబట్టి నీతిని వెతకండి అంటే మొదటిది ఏంటంటే నమ్మటం. ఎవరిని నమ్మాలి? అదృశ్యుడైన దేవుణ్ణి నమ్మాలి. ఆ అదృశ్యుడైన దేవుని మాటని నమ్మాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పబడి ఉంటుంది. చక్కగా అక్కడ నీతి అంటే ఏంటో మంచి డెఫినేషన్ ఇవ్వబడింది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ఆఖరి వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడట నీతి? అనుసరించు అంటే నడవటం. ఎప్పుడు నడుస్తాం? నమ్మితే నడుస్తాం. నమ్మకపోతే మొదట ఏముండాలి? నమ్మకము. ఎవరి మీద? అదృశ్యుడైన దేవుడి మీద, ఆ దేవుని యొక్క మాట మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో ఆ నమ్మకమే ఏం చేసేది? నీతిగా మారింది. ఒకటి. రెండు, ఆ నమ్మకాన్ని బట్టి వారు ఏం చేస్తారు? నడవడిక. నీతి అంటే ఏం చెప్పాను? నమ్మటం, నడవటం. పోయిన ఆదివారం కూడా చెప్పాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యమునకు ఆధారము. ధైర్యం పొందడానికి సాధనలను చెప్తూ మొదటి మాటలు ఏం చెప్పుకున్నాం? యెహోవా యందు భయభక్తులు ధైర్యము పుట్టించు. సామెతల గ్రంథంలో నుంచి మనకి నేర్పించాను. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? భయము, భక్తి అన్నాం. భక్తి అంటే ఏమని చెప్పాను అక్కడ? ఆయన అడుగు జాడల్లో నడవటమే భక్తి అంటే. భక్తి అంటే పెద్ద డెఫినేషన్ ఏమీ లేదు. భక్తి అంటే ఏంటి? ఆయన అడుగు జాడల్లో నడవటం. ఎవరు అడుగు జాడలు? నువ్వు ఎవరినైతే నమ్మావో ఆ నమ్మిన దేవుని యొక్క అడుగు జాడల్లో నడవటాన్ని ఏమన్నారు? భక్తి అన్నారు. అట్లాగే ఈరోజు నీతి అంటే కూడా ఏంటి? శైని, నీతి అంటే ఏంటి? మన నమ్మిన దేవుని యొక్క ఆయన నమ్మటం, ఆయన మార్గంలో. అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది చాలా లోపలికి పోనీయాలి మీరు. నా నీతిని వెతకండి అని ప్రభు అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను మీకు చెప్తున్నానే, ఈ కొండ మీద చెప్తున్నానే, ఈ మాటలన్నీ చెప్తున్నానే, ఆ మాటలన్నిటిని మీరు ఏం చేయాలి? నమ్మాలి. తర్వాత ఆ మాటల ప్రకారం మీరు ఏం చేయాలి? అంతే. మీరు ఇలా నడిచారంటే మీ బట్టల సంగతి, మీ తిండి సంగతి, మీ ఇళ్ళు సంగతి, మీ భవిష్యత్తు సంగతి ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను అని ప్రభు అక్కడ స్వయంగా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనందరి మీద ప్రభు ఇచ్చిన బాధ్యత ఏంటి? ఒకటి నమ్ముట, రెండు నడుచుట. ఇది ఎంత సివియారిటీనో, ఎంత ప్రాముఖ్యమైందో 7వ అధ్యాయం చివరి వచనంలో మీ ప్రభు చెప్తాడు. అక్కడ అంటాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చెయ్యవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న పోలి ఉన్నాడు. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే 24వ వచనం కాడే స్టార్ట్ అయ్యింది. అక్కడ ఏమంటున్నాడు ఆయన? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలేయుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. దాని పునాది బండ మీద వేయబడినందున అది నిలవబడెను. మరియు
ఆ, వాటి చప్పున చేయని ప్రతివాడు ఉమ్, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన ఉదయగినను పోలియుండెను. ఉమ్. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది అప్పుడది కూలబడెను. కూలబడెను. దాని పాట గొప్పదని చెప్పాను. చా చూడండి, ఇది ఇక ముగింపు అన్నమాట, కన్క్లూజన్. 7వ అధ్యాయంతో కొండ మీద ప్రసంగం అయిపోతుంది. ఆ కొండ మీద ముగింపు మాటలు ఏం చెప్తున్నాడు ఆయన? ముగింపు మాటలు ఎప్పుడు బిగింపుగా ఉండాలంటారు కదా, ఇప్పుడు క్లోజింగ్ మాటలు చెప్తున్నాడు. ఎన్ని మాటలు వీక్ నేను చెప్పాను. ఇక మీరే నిర్ణయించుకోండి. నా మాటల ప్రకారం మీరు నమ్మి చేస్తే మీ పునాది ఎక్కడ ఉన్నట్టు? బండ మీద. మీరందరూ ఇల్లు కట్టుకున్న వాళ్ళేగా. ఎక్కడేసారు ఇల్లు? పునాది. బండ అంటే కింద కాంక్రీట్ మీద వేసారు కదా, ఇంత పెద్ద పునాది. ఎవరైనా ఇసుక మీద వేసారా? ఏ ఎందుకని ఇలా? ఇల్లు అయితే కట్టుకోవచ్చు, నేను ఆలస్యం లేదు. ఇల్లు కట్టొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. కానీ దాని పాట ఎప్పుడు తెలిసింది? అది దాని పాట ఎప్పుడంటే వాన కురిసినప్పుడు, గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు తెలిసి. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైందట? బండ మీద కట్టిన ఇల్లు ఏమైందట? మరి అప్పుడు దాకా రెండు ఎట్లా ఉంటాయి? రెండు ఇల్లు లాగానే ఉంటాయి. మరి మనల్ని ప్రభు ఎక్కడ కట్టుకోమంటున్నాడు? ఇసుక మీద కట్టుకోమంటున్నాడా, బండ మీద కట్టుకోమంటున్నాడా? మరి బండ మీద కట్టే వాళ్ళు ఎవరు? ఆయన మాట, బుద్ధిమంతులు ఓకే, ఆయన మాట విని ఈ 24 వచ్చిన పైన ఆయన ఎవరి గురించి చెప్తాడు తెలుసా? అబద్ధ ప్రవక్తల గురించి చెప్తాడు, అబద్ధ బోధకుల గురించి చెప్తాడు పైన. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి చెప్తాడు. అలా అంటారట, నీ పేరున మేము దెయ్యాలు వెలగొట్టలేదా? నీ పేరున మేము అద్భుతాలు చేయలేదా? నీ పేరున మేము అనేక రోగుల్ని బాగు చేయలేదా అని చాలా మంది వచ్చి ప్రభుని అంటారంట. అప్పుడు ప్రభు ఏమంటారట? అక్రమము చేయవారలరా, మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుండి అయిపోయి. వాళ్ళంతా ఏం చేశారంట? ప్రభు పేరటనా దెయ్యాలు వెళ్ళగొట్టారట. ప్రభు పేరట ఏం చేశారు? అద్భుతాలు చేశారట. ప్రభు పేరట ఏం చేశారు? ప్రవచనాలు కూడా చెప్పారట. అటువంటి వారిని ప్రభు ఏమంటున్నాడు? ఎందుకని అక్రమము అంటే? బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్నదేమో అతిక్రమం, సంఘంలో జరిగేదేమో అక్రమం. లోకంలో జరిగేది అతిక్రమం అంటే ఏంటి? చెయ్యకూడనివి చేయటం. సంఘంలో జరిగేయేమో అక్రమం అంటే ఏంటి? చెయ్యవలసినవి చేయకపోవడం. ప్రభు చెప్పినవి చెయ్యరు సంఘస్థులు, అందుకే వారిని ఏమంటున్నాడు ఆయన? అక్రమము చేయవారలారా. ప్రభు ఎందుకని అంత మాట అన్నాడు వాళ్ళని? ఎందుకని అంత మాట అన్నాడు? అక్కడే అంటాడు, ప్రభువా 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 అని పిలుచు వారు అందరూ పరలోక రాజ్యంలో ఉండరు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యవారే. నిజంగా ఈ మాటలు గుండె మీద రాసుకెళ్తారా? నా మాటలు కాదు ఇవేమి, యేసయ్య స్వయంగా కొండ మీద చెప్పాడు. అందరూ ఏమంటారు అక్కడ? ప్రభువా 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 అను ప్రతివాడు పరలోక రాజ్యంలో ఉండడు. మరి ఎవరు ఉంటారు? అది మనకి చాలా ముఖ్యం. తండ్రి అంటే ఇప్పుడు ఈ పై వరుసలో ఉన్న వాళ్ళు ఎవరు? ఆ పై వరుసలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆయన ప్రకారం చేయని వారు. మీరే నాకు తెలియదంటే ఇక ఆయన పనులు ఇంకే సంగతి తర్వాత. ఆయన ఏమంటున్నాడు? అసలు మీరే నాకు. కారణం ఏంటి? ఆయన ప్రకారం చేయట్లా. ఏంటి? ఆయన చేయమన్న ప్రకారం, ఆయన నడవమన్న ప్రకారం. అది చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఇదిగో వినే వారి గురించి చెప్తున్నాడు. వినే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? వినే విషయం. ఏమి వినే విషయంలో? దేవుడి మాటలు వినే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పైన బోధకులు మా గురించి చెప్పాడు, జాగ్రత్త అంటున్నాడు. కింద మీ గురించి చెప్తున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. వీళ్ళు చెప్పుదురు కానీ
అది మాకు. మీకు విందులు కానీ వారు చేయరు. మీకు ఇటు నన్ను హెచ్చరిస్తున్నాడు, ఇటు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఏ విషయంలో? బోధించి నీ తప్పిపోకూడదు, మీరు విని తప్పిపోకూడదు. రెండు విషయాల్లో నాకు నేను జాగ్రత్తగా ఉండాలి, మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏ స్వరం వినాల్సి వచ్చింది? మీరెవరో నాకు తెలియదు. మీ పాటు శ్రమ వచ్చిన రోజు తెలిసిపోద్ది, మీ భక్తి కష్టం వచ్చిన రోజు తెలిసిపోద్ది, మీ నీతి ఆపద వచ్చిన రోజు బయటపడిపోద్ది. అలా బయటపడకుండా నిలిచి ఉండడానికి దేవుడు కొండ మీద ఏమి చెప్పాడు? మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని అంటే నన్ను ముందు పెట్టుకోండి, నా మాటని ముందు పెట్టుకోండి, నా ఆలోచనని ముందు పెట్టుకోండి. అంటే ఒకటే మాట అండి, ఏమి లేదు. ఇంత పెద్ద భరోసా ఈ లోకంలో ఎవరు ఇవ్వరండి. ఏంటా భరోసా అంటే? నా మీద ఆధారపడండి, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆధారం చేసుకోండి, నా మీద ఆనుకోండి. ఇంత పెద్ద భరోసా మీకు ఎవరిస్తారు? ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఏ ప్రభుత్వమో ఇవ్వదు. కాబట్టి ఇంత పెద్ద భరోసా ఇచ్చిన ఈయన ఏం చేయకూడదు? మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదం ఏంటి? ఆ వాటి వెనకాల పడతాం మనం. వీటి వెనకాల ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం కట్టుకుందాం, ఆ వెనకాల పడితే చివరికి వచ్చే ప్రమాదం ఏంటి? ఈ నిత్య రాజ్యం పోయింది. ఈ నిత్య రాజ్యం అపవాది పని ఏంటి? ఆయన రాజ్యం పోగొట్టడమే. అదే ఈయన వెతికితే ఇవి వస్తాయి, అవి వస్తాయి. ఆడవాళ్ళకి డిస్కౌంట్ అంటే చాలా ఇష్టం. ఉపయోగం అవసరం లేకపోయినా కొనేస్తారు, ఆఫర్ డిస్కౌంట్ అనగానే. అవునా కాదా? మీ దగ్గర నుంచి వచ్చింది కాదు, ఈ అవ్వం దగ్గర నుంచి వచ్చింది. ఈ పండు తిన్న దినమున నీ కనులు తెరవబడును, నీవు దేవదూతవలే. అవి డిస్కౌంట్ చెప్పాడు అపవాది వచ్చి. ఏమైపోయారు? పడిపోయారు. తొందరగా పడిపోతారు ఆడవాళ్ళు. అందుకే మగవాళ్ళ దగ్గరికి రాదు ఎవరు. ఎవరు వచ్చినా ముందు ఆడవాళ్ళ దగ్గరికే వస్తారు. ఎందుకంటే కొద్ది వాళ్ళ బలహీన స్వభావం. డిస్కౌంట్ అంటే చాలు ఇంట్లో ఏం తెచ్చి బయట పెట్టేస్తారు. అందుకని కాబట్టి మరి ఆ డిస్కౌంట్ పడుతున్నారు, కానీ ఈ డిస్కౌంట్ పడుతున్నారు. ఇక్కడ దేవుడు ఆఫర్ పెట్టాడు. ఏంటి ఆఫర్? ఈ రెండు మీరు వెతికితే నా నీతిని మీకు 5 ఇస్తా. మీరు ఆ 3 వెతికితే అవి పోతాయి ఒక రోజుకి. అంతే కదా? దేవుడు రాజ్యం అంటే భోజనము పానము కాదు అంటాడు. ఆయన భోజన పదార్థములను నాశనము చెయ్యను అంటాడు కొరింథీ దర్శన 1వ పత్రికలో. ఒక రోజు అవి ఉండవు. మనకి రోజు తినేవి, ఈరోజు మనం తాగేవి, ఈ రోజు మనం పట్టుకునేవి, ప్రభు వచ్చిన రోజు భూ సంబంధమైనవి ఏవి ఉండవు. అవన్నీ ఏం చేయబడతాయి? కాల్చివేయబడతాయి అని వాక్యం చెప్పింది. లోకము దాని ఆశలు తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నిత్యము నిలిచి ఉన్నను, శాశ్వత కాలము నిలిచి ఉన్నను. యోహాను పత్రికలో యోహాను గారు చెప్పలేదా? కాబట్టి ఆ పై 3 ఉండవు. మేడలు, మిద్దెలు, బిల్డింగ్ ఇవే ఉండవు. వాటి వెనకాల వెళ్ళామనుకోండి ఏం పోతాయి? ఈ 2 పోతాయి. కానీ ఈ 2 ఎదిగితే ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు యేసయ్య. ఈ ఆఫర్లో ఏమంటున్నాడు? నా మీద ఆధారపడండి. ప్రవీణ్ ఏమంటున్నాడు? ఆయన నా పైన ఆధారపడయ్యా, స్వబుద్ధిని ఆధారం చేసుకోమాకయ్యా, నా మీద ఆధారపడయ్యా, నన్ను ఆశ్రయించయ్యా, నన్ను ఆనుకో అయ్యా. అవేవో లేవని చింతపడమాకయ్యా, ఇదేదో లేదని చింతపడమాకయ్యా. చింతపడటానికి కాదు నేను చేసింది, నేను ఆనందించయ్యా. మళ్ళా చెప్తున్నా, ఆనందించయ్యా. నా మీద ఆధారపడి నన్ను ఆనుకొని నన్ను ఆశ్రయించి ఆధారపడడం అంటే ఏంటి? నాకు ప్రార్థన చెయ్యి, నేను చెప్పినట్టు ప్రార్థన చెయ్యి. నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించు. అప్పుడు నేనేం చేస్తాను? నీ చింతలన్నీ తొలగించి నేను తలగా ఉంచుతాను, పైవారుగా ఉంచుతాను, అప్పించేవారిగా ఉంచుతాను. కానీ
కింద వారిగా ఉంచను, తోకగా ఉంచను, అప్పు పుచ్చుకునే వారిగా. ఏమండి, ఇంత మంచి ఆఫర్ ఎవరైనా ఇస్తారా? ఈ దేవుడే ఇచ్చాడు. ఈ ఆఫర్లో కూడా పెద్ద కష్టం ఏమైనా ఉందా? చేయాల్సిన పనులు రెండు పనులు. ఏంటి? అబ్బా, అమ్మాయి పట్టణం తప్పట్లో నమ్మటం, నడవటం. కష్టం అక్కడ ఏంటంటే చూడని దాన్ని, కనపడని దాన్ని నమ్మటమే. దానికి కావలసిందే విశ్వాసం. చూడని, కనపడని దాన్ని చూడగలిగిన శక్తి విశ్వాసం. అదృశ్యమైన వాటిని చూడగలిగిన శక్తిని ఏమంటారు? విశ్వాసం. యేసు ప్రభు చెప్పింది ఇక్కడ అదే. ఆయన రాజ్యం కూడా కనపడదు, దాన్ని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ నీతి దేవుడు చెప్పినట్టు చేయాలి. ఆయన చెప్పిన దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పుట్ గాడ్ ఫస్ట్. నన్ను నీ ముందు పెట్టుకో. నన్ను ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ విడిపించినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ ముందున్నాడు. అవునా? సీనాయి పర్వతం మీద మోషేకి మందిరం కట్టమన్న తర్వాత, మందిరం కట్టిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడు? వారి మధ్యలో ఉన్నాడు. మళ్ళా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మళ్ళా ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ ముందున్నాడు. ఏంటి దేవుడు ఉద్దేశం? ప్రతిదీ కూడా ఆయన ద్వారా నీకు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. కాబట్టి మనం ఏం చేయాలి? మన చేతిలో ప్రతిదీ తీసేసుకోకుండా మనకంటూ ఒకడు ఉన్నాడు. అందుకే ఏమన్నాడు? మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను. మనం ఏమి అంత ఆల్ఫన్స్ కాదు, అనాథులం కాదు. ఎవరు మనం? సకల సృష్టిని కలగజేసిన దేవుడికి బిడ్డలు. ఇది మీరు విశ్వసించాలి, గుర్తించాలి. గుర్తించి మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. ప్రతి దాంట్లో ఎవరిని చేయాలి? ప్రతి దాంట్లో అంటే ఏంటి? ఏ పని చేసిన అంటే ఏంటి? మీకు ఎప్పుడు చెప్తామంట, ఒక ఆయన ఏసన్న గారి సేవలో బాగా ఉపయోగపడతా ఉండేవాడట. అయ్యగారు, అరే బాగా ఉపయోగపడుతున్న సేవకి వీడు బైబుల్ ట్రైనింగ్ పంపిస్తే వీడు ఇంకా బాగా సేవకు ఉపయోగపడతారని చెప్పి అయ్యగారు ఆశపడి బైబుల్ ట్రైనింగ్ పంపించాయంట. మార్తమ్మ, విన్నావా? ఎక్కడ పంపించాడు? 3 ఏళ్ళు బైబుల్ ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చాడు, ప్రసంగం ఇచ్చాడు. అద్భుతంగా చెప్పాడంట ప్రసంగం. భోజనం కూడా ఏర్పాటు చేశాడు. స్టేజ్ దిగిన తర్వాత అయ్యగారు అడిగారంట, అయ్యా బాగా చెప్పాడు ప్రసంగానికి ముందు ప్రార్థన చేసుకుంటాం కదా, ఏంటి ప్రార్థన చేయకుండా ప్రసంగం చెప్పామని అడిగారంట. అయ్యా, బైబిల్ ఎక్కడ ఉందో వాక్యానికి ముందు ప్రార్థన చేయమని ఉందా? ఓ అలా, సరేలేదా అక్కడ వదిలేశారంట. సరే రండి భోజనం చేద్దాం అని చెప్పి భోజనం గారికి కూర్చోబెట్టి భోజనం చేసేటప్పుడు అయ్యగారు అన్నారంట, తిమోతి ప్రార్థన చేయాలి. అందరు కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం అన్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన నాగ ఏంటన్నా ఏమి? అయ్యగారు, అన్నం తినేటప్పుడు ఎక్కడైనా ప్రార్థన చేసుకోమని బైబిల్లో ఉందా? ఓ, ప్రార్థన చేసుకోవడానికి కళ్ళు మూసుకోవాలని చెప్పి బైబిల్ ఎక్కడైనా ఉందా? అబ్బో. అప్పుడు అయ్యగారు అన్నారంట, అరే వీడిని మనం మన దగ్గర వాడుకోకుండా బైబిల్ ట్రైనింగ్ పంపించాం, వీడికి జ్ఞానం బాగా ఎక్కువైపోయింది, వీడు మన పనికిరాడు, వీడిని పంపించేయండి రా అన్నారు. బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత వీడికి జ్ఞానం ఏమైంది? ఏం తగ్గిపోయింది? విశ్వాసం తగ్గిపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానానికి అన్ని ప్రశ్నలే, విశ్వాసానికి అంతా విధేయతే. కాబట్టి ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను? అమ్మా లక్ష్మి ఏంటి? కాబట్టి వాడు ఏమంటున్నాడు? ఇక బైబిల్ చెప్పిందా? బైబిల్ కనుక రాశారా? చూపించి కాదు, ఏం కావాలి అన్నిటికీ? ఇక అది చూస్తేనే నమ్ముతాడు, సైంటిస్ట్ అయిపోయాడు. కానీ విశ్వాసం ఏంటి? చూడక, అంతే కదా. విశ్వాసం యొక్క నిర్వచనం చెప్పగలరా? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువే విశ్వాసం. ఎబ్రీ పత్రిక 11:1 ప్రకారం. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు ఈరోజు మనల్ని? నా మీద ఆధారపడండి. దేనికి మీరు?
అప్పుడు మీకు ఏమైంది? ఒక వచనం చదువుతారా? ఈ వచనం చెప్పినాక నా మాటలు ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. క్రీస్తు యేసు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరత తీర్చున్నాను చూడండి అక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. చదవమ్మా. అక్కడ ఆఖరి వచనం కాదు, ఇది పక్కన పైన ఉంటుంది. 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. చూసారా? దేవుడు ఎటువంటి వాడట? మహిమైశ్వర్యం గలవాడట. మనం పనికెత్తే వచ్చేదంతా 100 రూపాయలు చేసే అంత పని మహిమైశ్వర్యవంతుడు చేయలేరా? ఊరికినే మీ మనస్సును ఒకసారి ప్రశ్నించుకోండి. కాకపోతే ఆయన కనపడ్డా కాబట్టి మనం ఏం చేయం? బైబిల్లో పౌలు ఏమి చెప్పాడు? ఆయన మహిమైశ్వర్యములోని ప్రతి అవసరత. ఎంత నిజం! అవునంటారా కాదంటారా? మరి ఆ మహిమైశ్వర్యం అంతా మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏమి లేదండి, మీ నాన్న తనకున్న ఆస్తి అంతా మీకు ఇచ్చేయాలంటే మీరు ఏం చేయాలి? మీరు ఆయన సంతోష పెట్టాలి, ఆయన చెప్పినట్టు మీరు నడవాలి, ఆయనకి విధేయులుగా ఉండాలి, అంతే. అంతకంటే దేవుడు మన నుంచి ఏం కోరుకోవట్లా. ఇంత అమ్మాయి పాట పాడిందిగా, నువ్వు మమ్మల్ని బలులు కోరుకోవట్లా, మమ్మల్ని యాగాలు కోరుకోవట్లా. ఏం కోరుకుంటున్నావు? నీ మాట వినటాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ప్రవక్తల పుస్తకాలు ప్రభు అదే మాట అంటాడు. దేవుడు నేను నుంచి ఏం కోరుకుంటున్నాను? నా మాట వినమనే కోరుకుంటున్నాను, అంతే. ఏ తండ్రి అయినా బిడ్డ నుంచి ఏం కోరుకుంటాడు? నా మాట వినరా. అలాగే ఈ దేవుడు కూడా పౌలు గారు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? నా మాట విను. నేను మహిమైశ్వర్యవంతుణ్ణి, నా మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. ఆ మాత్రం నమ్మకం నీకు లేదా నా మీద? అస్థిరమైన ధనం మీదే నీ నమ్మకమా? మనుషుల మీదే నీ నమ్మకమా? నీ చేతుల మీదే నీ నమ్మకమా? నీ కష్టం మీదే నీ నమ్మకమా? నా మీద లేదా నీకు నమ్మకం? నన్ను నమ్మలేవా మాత్రం? నేను మహిమైశ్వర్యవంతుడిని. ఏ ఐశ్వర్యవంతుడైనా మరి ఆ మహిమైశ్వర్యంలో ఈ భూలోక ఐశ్వర్యం లేదనక చెప్పండి ఒకసారి. రాజశ్రీ గారు, ఆ మహిమైశ్వర్యంలో ఈ భూలోక ఐశ్వర్యం లేదంటారా? అయ్యా అయ్యా, నీ మహిమైశ్వర్యంలోనే ఏముంది? భూలోక ఐశ్వర్యం కూడా ఉంది. ఏం చేయగలవు నువ్వు? నీ మహిమైశ్వర్యంలో నుండి నా ప్రతి అవసరత తీర్చగలవు. కాబట్టి ఒకటే పనమ్మా, ఆయన నీతిని. ఎందుకంటే పౌలు చెప్తాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడట? ఆ వచనం చదువుతారా? మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో అంటాడు, ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు పిలిచిన ఆయనకు తగినట్లుగా మనము నడుచుకుందాము అంటాడు. చూడండి మొదటి అధ్యాయంలోని 11వ వచనం చూడండి. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా రైట్. పౌలు గారి బాధే నా బాధ కూడా, ఇంకేమీ లేదు. పౌలు గారు, నేను నా మనసులో బాధే పౌలు గారు అక్కడికి కూడా చెప్పాడు చక్కగా, చాలా చక్కగా చెప్పాడు పౌలు గారు అక్కడ. దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడట? ఆయన మహిమ ఇవ్వడానికి పిలిచాడు. ఇంకెక్కడికి ఏమి ఇవ్వడానికి పిలిచాడు? ఆయన రాజ్యం ఇవ్వడానికి పిలిచాడు. ఎంతమంది కావాలి ఆయన రాజ్యం? ఇలా ఇప్పుడే కట్ట పొంగిందంట, ఇప్పుడు తెగితో తెలియదంట. చూసారా? ఏదో చూసారండి, బాగా వచ్చిందంట. నేను ఎంచుకోవాలి. ఏదో మన వాళ్ళంతా పాపం ఇంటికి వెళ్ళిపోతున్నారు, కట్ట కింద ఇంటికి వెళ్ళిపోతున్నారు, నీళ్లు మునిగిపోయినాయి. కట్ట తెగి నిన్నంతా విజయవాడ మునిగిపోయిందంట, నిన్నంతా విజయవాడ మునిగిపోయిందంట, కొండ శిఖరాలు ఎరిగిపోయినాయంట. నాయనకు వందనాలు చెప్పారు. నాయన, మా కట్ట ఇంకా తెగలేదు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు.
మాకంటే పైన విజయవాడ మునిగిందంట, తర్వాత మునిగేది అయినా కానీ నువ్వు మాకు ఉన్నావులే అయ్యా అని దేవుని స్తుతించాను. నేను ఆ వార్త విన్న తర్వాత మీరు కూడా ఏం చేయాలి? దేవుడిని. ఎందుకంటే బ్రతుకుట చావైనా క్రీస్తే, చావైనా క్రీస్తే. దేవుడికి స్తోత్రం. ఆ వచనాల్లో ఉన్న భావం ఒక్కసారి మీరు గుండెల మీద రాసుకోవాలి. ఇంటికి వెళ్ళాక ఇంటికి హోంవర్క్ చేయాలి. రేపు హోంవర్క్ చేస్తారా? క్లాస్ వర్క్ క్లాస్ వర్క్ చేసిన వాళ్ళకి 50 మార్కులు వస్తాయి. హోంవర్క్ చేసిన వాళ్ళకి అది డిస్టింక్షన్ లో పాస్ అవుతారు, మంచి జాబ్ కొట్టేస్తారు. ఏం ప్రవీణ్ చేస్తావా హోంవర్క్? సెలవేనా? మరి ఇది కూడా చేయాలి హోంవర్క్. దాన్ని నవలేస్తాట, దీన్ని కూడా నవలాలి. ఎందుకు? దీన్ని నవలితే ఇంకేమొచ్చింది? ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపట్టి ఏం చేస్తాడు? ఆయన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత ఆయన తీర్చాలి. ఆయన తీర్చాడు కాబట్టి 6 లక్షల మందికి అన్నం వచ్చింది. మోసే పెడితే వాళ్ళ ఇంటికి మాత్రమే పెట్టుకోగలిగేవాడు. ఆయన పెట్టాడు కాబట్టి అందరికి అన్నం పెట్టాడు. కాబట్టి ఆయన నీకు జాబ్ ఇవ్వాలి. ఆయన ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆయన సంతోష పెట్టాలి. ఆయన రాజ్యం, ఆయన నీతి ఎందుకు? ఆ వచనం ఒకసారి చదవండి. పౌలు అంటున్నాడు, మనం ఎక్కడికి పిలిచాడంట దేవుడు? మన కుమారి, ఇది కుమారి, మనమ్మ ఎక్కడ పిలిచాడంట? ఆయన మహిమకు, ఆయన రాజ్యానికి మనల్ని పిలిచాడు. తర్వాత ఏమంటాడు? అందుకే మనం ఏం చేయాలి? ఏంటి ఆయనకి తగినట్టుగా నడవడం అంటే? సింపుల్. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పండి. ఆయన నీతిని వెతుకుతూ, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ బ్రతకటమే ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించడం అంటే. ఆ తర్వాత సాక్ష్యం ఇచ్చు ఉన్నాము. ఈరోజు నేను చెప్పే మాటలన్నీ కూడా ఎందుకు? మీ మీద కోపంతో కాదు, మీరు ఇల్లు కట్టుకుంటున్నారేమో నాకు అసూయ కాదు, మీకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి నాకు బాధ కాదు. నేను ఏ అసూయ ఏ బాధ ఏం చెప్పట్లా. నేను చెప్పేది ఎందుకు చెప్పండి? ఆయనకు తగినట్లుగా మనం బ్రతకాలి. ఎందుకంటే మనం దేవుడు పిలిచింది ఆయన మహిమ ఇవ్వటానికి, ఆయన రాజ్యం ఇవ్వటానికి. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీకు సాక్ష్యం ఇస్తున్నా, మీకు ప్రకటిస్తూ ఉన్నా. ఎందుకంటే రేపొద్దున మనం అందరం ఎక్కడ ఉండాలి? ఆయన మహిమలో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. అది ఎవరికి సాధ్యం? ఇదిగో ఆయనకు తగినట్టుగా, ఆయన తగినట్టుగా నడుచుకోవడం అంటే గాడ్ పుట్ గాడ్ ఫస్ట్. దేవుడిని మనం ముందు పెట్టుకోవాలి. ఆ పాస్టర్ గారు ఏమన్నారు? కళ్ళు మూసుకోవాలి ఏంటి ప్రార్థన చేసేటప్పుడు? అనంతేదో ప్రార్థన చేసుకోవాలి ఏంటి? వాక్యం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఏంటి? కానీ మనం ఏమంటాం? మాకు అన్నీ ఆయనే, మేము ఫస్ట్ ఆయనే తలంచుకుంటాం, ఫస్ట్ ఆయనకే చెప్పుకుంటాం, ఫస్ట్ ఆయనే ఆలోచిస్తాం, ఫస్ట్ ఆయన అడిగే చేస్తాం. ఇక ఎవరితో మా పని లేదు, ముందు మా ఫస్ట్. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు? మా మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. దేవుడు రాజ్యంలో పరిభాగస్తులం అవ్వాలంటే మన పని ఏంటి? అది రాజ్యం, ఆయన నీతి వెతకడం అంటే ముందు ఆయన పెట్టుకోవటం అండి. అందుకంటే ముందు ఆయన పెట్టుకోవాలి. అప్పుడు ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత. అప్పుడు మీరు ఎలా ఉంటారో చెప్పనా? ఏ కష్టం వచ్చినా ఎలా ఉంటారో చెప్పనా? 2 మాటలు చెప్తాను. ఎందుకు వచ్చింది కష్టం అని ఇక ఎన్నడూ మీరు అనలేదు. ఏం జరిగిన రెక్క గారు వచ్చారుగా, వాళ్ళ పాప గారి విషయంలో పెద్ద కష్టం వచ్చింది. ఎవరు? జిన్సీ 2020లో పెద్ద కష్టం వచ్చింది. దేవుడు డిపి, దేవుడు ఆవిడ మర్చిపోయింది. నా గుర్తే. దేవుడు నమ్మదగిన వాడు. ఆవిడ డిపి పెట్టుకుంది వాట్సాప్కి. దేవుడు నమ్మదగిన వాడు. అవును, దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు రప్పించాడు అని అనేవాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకునేవాడు. ఎందుకో దేవుడు రప్పించాడు అనండి. ఎందుకో దేవుడు రప్పించాడు. ఇవాళ వాళ్ళ పాప బీడి చదువుతుంది, ప్రార్థన చేస్తున్నారే కదా డాక్టర్. అప్పుడు ఎందుకు అంటే ఏమయ్యేదో, కానీ వాళ్ళ డాడీ, వాళ్ళందరూ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ, అందరూ, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ ఏమన్నారు? ఎందుకో దేవుడు ఎందుకో ఇది రప్పించాడు. ఎందుకు? ఏమో ఆయన ప్రణాళిక. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసి నోట ఏ అపాయం వచ్చినా
ఇసుక మీద కట్టుకున్న వాళ్ళు నోట్లో తెచ్చే స్వరం ఏం చెప్పండి? ఎందుకు ఎందుకు ఎందుకు? నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ? అందరికి ఎందుకు రాలేదు? మాకే ఎందుకు వచ్చింది అనేవాళ్ళు ఎవరు చెప్పనా? ఇసుక మీద పునాది వేసుకున్నారు. మరి బండ మీద పునాది వేసుకున్న వాళ్ళు దేవుడు ఎందుకో రాణించాడు. ఆయన సెలవు లేకపోతే, ఆయన ఆన లేకపోతే, ఆయన అనుమతి లేకపోతే ఇలా జరిగేది. దేవుడు ఎందుకో ఇది అనుమతించాడు. అదే ఇసుక మీద అయితే పునాది వేసుకున్న వాళ్ళు ఆమె మాట ప్రకారం నడవని వాళ్ళు వచ్చే నోట్లో వచ్చే మాట అంటే సడుపు. అయ్యగారు అన్నారు, సరిగినప్పుడల్లా మన ఎత్తి మీద కిరీటం ఏమైపోద్దంట? ఎగిరిపోయి సింహాసనం దగ్గరికి వెళ్ళిపోద్దంట. ఎప్పుడు సరిగి తగ్గిద్దో మళ్ళీ అప్పుడు కిరీటం వచ్చిందంట. నేను చెప్పిన మాట కాదు, జ్ఞాతవ్యం అనే పుస్తకంలో దేవుడు నిశ్శబ్ద కాలము స్థిరమైన విశ్వాసము అనే ప్రసంగంలో అయ్యగారు రాశారు మాట. ఎప్పుడైతే విశ్వాసి సొనుగుతాడో అప్పుడు దేవదూత వచ్చి అతని మీద ఉన్న కిరీటాన్ని ఏం చేస్తాడు? సింహాసనం దగ్గరికి ఎత్తుకెళ్ళిపోతాడంట. మళ్ళా సహించి భరించి దాన్ని జయించినప్పుడు ఎప్పటికీ ఆ కిరీటం వాళ్ళ మేలే ఉంటుంది కదా. మరి కిరీటం ఎత్తుకెళ్ళిపోయేదట మనం ఉందామా? కిరీటం ఎప్పుడు ఉండేదట ఉందామా? కొండలు ఖాళీ ఉన్నా, డబ్బాలు తన్నేసిన, జేబులు డొల్లైనా చెప్పలే నవీన్ ఏమనకూడదు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, డబ్బులు లేకుండా చేశాడు, ఎందుకు ఇట్లా చేశాడు, నీ అంటే ఇష్టం లేదా అని ఎప్పుడు మనం అనుకుంటామో అప్పుడు కిరీటం ఏమైపోద్ది? అది ఇసుక మీద కట్టిన వారి యొక్క స్వభావం. అదే బండ మీద కట్టుకున్న వారు ఎలా ఉంటారు? దేవుడు ఎందుకో రాణించాడు. దీని వెనకాల దేవుడు ప్రణాళిక ఏదో, నన్ను ఇంకా, నా బిడ్డని ఇంకా, నా సంఘాన్ని ఇంకా, నా ఇంటిని ఇంకా గొప్పగా దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. అందుకే ఈ శ్రమను అలా ఎవరంటారట? బండ మీద తమ ఇల్లు ఇటువంటి వారికి పైనుంచి వానొచ్చినా, చుట్టుపక్కల నుంచి గాలి వచ్చినా, భూమి మీద నుంచి వరదొచ్చినా వాళ్ళు ఏమవరు? కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా యందు విశ్వాసం ఉంచువారు నిత్యం సియోను కొండవలె నిత్యం కదలక స్థిరంగా ఉంటారు. ఉందా కీర్తన గ్రంథంలో? అందుకే యెషయా గారు ఏమంటారు? విశ్వసించువారు కలవరపడరు. విశ్వసించువారు అంటే ఈ బండ మీద, బండ అంటే ఎవరు? క్రీస్తు ప్రభు అనే మాటల మీద పట్టుకుని ఆ మాట ప్రకారం నడిచేవారు ఎలా ఉంటారు? అంటే నా దేవుడే చూసుకుంటాడు. అబ్రహామును చూడండి, దేవుడు ఏమడిగాడు? నీ కొడుకు నాకు ఇవ్వన్నాడు. కొడుకు ఏమడిగాడు? నానా ఉప్పు రెడీ, కట్టి రెడీ, బలిపశులు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు రా. ఏంటి విశ్వాసం? బండ మీద కట్టిన వారి యొక్క, అది ఇసుక మీద కట్టిన వాళ్ళు అయితే చెప్పలే. అందుకే శారమ్మకి చెప్పలా. శారమ్మ చెప్పి ఏం చేసేది తెలుసా? అది నువ్వు పొరపాటున విన్నావు, దేవుడు నా కొడుకును కదా అడిగిని నిన్ను అడుగుంటాడు అని. అందుకే అబ్రహాము గుట్టు కలిగి అలా ఆవిడ కూడా చెప్పకుండా దేవుడు అడిగింది దేవుడికి చేయడానికి కొండ మీదకి వెళ్ళిపోయాడు. గట్టి విశ్వాసం అబ్రహాము. అందుకే జనములకు తండ్రి అయ్యాడు, దేవుడికి స్నేహితుడయ్యాడు, మనందరికీ మాదిరయ్యాడు. కాబట్టి పౌలు గారు ప్రభు రాజ్యానికి మనల్ని పిలిచాడు, ప్రభు మహిమకు మనల్ని పిలిచాడు. అందులో మనం పాలి భాగస్థలం అవ్వాలంటే ఒక సూత్రం ఏంటంటే, మొదట ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అంటే ఆయన నమ్మాలి, ఆయన మాట వినాలి, ఆ మాట ప్రకారమే మన కాన్స్టిట్యూషన్ లో కుడి ఎడమలకు వెళ్లకుండా ఆ మాటలోనే చెప్పలేదు. యెహోషువతో దేవుడు ఏమని చెప్పాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, మోషేకి తోడుగా ఉన్నట్టు నేను నీకు కూడా. ఇదిగో మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం నుండి మీరు కుడికైనా ఎడమకైనాను మీరు తొలగిపోవద్దు, నీ ముందు ఏ శత్రువు నిలబడకుండా విపక్షంగా పోరాడువాడని అని యెహోషువకు చెప్పలేదా? కీర్తనకారుడు చెప్పలేదా? కీర్తన 1వ కీర్తన మీ అందరికి అంటదొచ్చిగా, దుష్టుల ఆలోచన చొప్పున శైని చెప్పట్లా. యెహోవా ధర్మశాస్త్రం ఏదో ఆనందించు, దివారాత్రముతో ధ్యానించువాడు
ఏంటో ఒకళ్ళు అక్కడ కొనుగుతున్నారు, మరి అర్థమైన అంతా కొనుగుతున్నారు కరెక్ట్గా చెప్పట్లా. చివరి మాట అని చెప్తా చూడండి, అతడు చేయనంతయో సఫలమగును. ఎవరు అతడు? దేవుని ధర్మశాస్త్రమున యందు ఆనందించు దివారాత్రములను ధ్యానించువాడు. అంటే ఆయన వాక్యం అంటే ఆయనే. అట్లాగే మత్తయి సువార్త కూడా చెప్పాడు. నేను చెప్పిన 3 రెఫరెన్స్లు మీ విజయ జీవితానికి మెట్లు. సరే నీకు కూడా చెప్పాను, గుర్తున్నాయో లేవు ఈ 3. మత్తయి సువార్త 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, కీర్తన 1వ కీర్తన. ఈ 3 క్రైస్తవ విశ్వాస విజయానికి చక్కని మెట్లు. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళ నుంచి తీర్మానం చేసుకున్నావా? అయ్యా మేము నిన్ను ముందు పెట్టుకుంటాం, ఇక్కడి నుంచి నీ మాట చొప్పుని నడుచుకుంటాం, మా స్వబుద్ధిని ఆధారం చేసుకోం, ఇక దేని విషయం మేము చింతించము, నిన్ను బట్టి నిన్నే ఆశ్రయిస్తాం, నిన్నే ఆధారం చేసుకుంటాం, నీ మీదే ఆనుకుంటాం. బైబిల్ చెప్పింది, యెహోవాను ఆశ్రయించు వారు హృదయములో సంతోషించెదరు. అటు భాగ్యం ప్రభు మనకిచ్చి ఆయన మహిమలో ఆయన రాజ్యంలో మన పాలిభాగస్తుడిగా చేసి ఆయన అంతరంగ వాసులుగా మనం మార్చుకుని మేఘమెక్కించును కాక. చిన్న ప్రార్థన చేస్తాం. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మీ హృదయంలో ప్రభువుని, మీ హృదయాలు మరొకసారి ఆయనకి పునఃప్రతిష్ఠ చేసుకున్నాం, పునఃసమర్పణ చేసుకున్నాం. అయ్యా ఈరోజు మీరు మాకు చెప్పారు, నిన్ను మా ముందు పెట్టుకుంటే, ఇజ్రాయేలు మందసాన్ని ముందు పెట్టుకుంటే వాళ్ళకి జయమే కానీ అపజయం లేదు. మందసం ఎక్కడుంటే అక్కడే విజయం. ఈరోజు మాకు నువ్వు ముందుంటే మాకు విజయం. ఒకవేళ అది శ్రమే అయినా, షడ్రక్ మెషక్ అబెద్దునగోలకి అగ్నిగుండమే, కానీ అది వారికి అగ్ని కాలేదు, అగ్ని కాల్చలేదు, అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలేదు. కారణం వారు నిన్ను ముందు పెట్టుకున్నారయ్యా. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు ఒకవేళ రక్షించకపోయినను మేము మాత్రం మా నీతిని తప్పం, మా ధర్మశాస్త్రాన్ని నేరం. వారు దేవుడిని ముందు పెట్టుకున్నారు. అందుకే అగ్నిగుండంలో సహితం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. బైబిల్ చెప్పలేదా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నేను కనపరుస్తాను, శ్రమలో అతనుకు తోడై ఉంటాను. అబ్బా, ఎన్ని మంచి వాగ్దానాలు దేవుడు మనకు చేశాడు. మన పని మన దేవుడిని ముందు పెట్టుకోవటం. మనం అనాథులం కాదు, మనం ఒంటరి వారం కాదు, మనం పిచ్చగాళ్ళం అంతకంటే కాదు. దేవుడు మహిమైశ్వర్యవంతుడు, మన మహిమైశ్వర్యవంతుని పిల్లలు. అల్పకాల భోగముల కొరకు మోషే ఫరో కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో నిందపడడానికి కూడా ఇష్టపడి దేవుణ్ణి ముందు పెట్టుకుని సకల సౌభాగ్యాలు విడిచిపెట్టేశాడు. దేవుడు మోషేని విడిచిపెట్టాడా? ఇజ్రాయేలుకు నాయకుని చేశాడు. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా జీవించాడు. మిక్కిలి భూమి మీద సాత్వికుడిగా చేసుకుని, అమ్మా ఎంత గొప్పవాడిగా దేవుడు మోషేని దీవించలేదు. మనం ఎప్పుడు మన ఆలోచనలతోనే, మన పరిధిలోనే మనం ఉండడానికి ఆలోచిస్తాం. అయితే దేవుడు గొప్ప వారిని చేయాలనుకుంటాడు, మిక్కిలి గొప్ప వారిని చేయాలనుకుంటాడు, దేశం యొక్క శిఖరముల మీదకు మనం తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. ఆయన ఆలోచన చాలా గొప్పవమ్మ. నీ ఎడల, నా ఎడల, మన ఎడల ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. ఒక్కొక్కసారి దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు. ఆ నిశ్శబ్దంలో కూడా మనం ఆయన మీదే నమ్మకం ఉంచాలి. మౌనంగా ఉంటాడు దేవుడు, అయినా మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఎందుకని? దేవుడు గుణలక్షణాల్లో ఒక లక్షణం దేవుడు జీవం. ఆయన పని చేయకుండా ఉండలేడు. ఆయన నీ కొరకు ఆలోచించకుండా ఉండలేడు. నీ గురించి ఆయన పాటుపడకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన జీవం.